श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। సో ఇక్కడ రామానందరాయ్ చైతన్య మహాప్రభు చర్చను మనం కొనసాగిస్తున్నాం. చైతన్య చరితామృతం నుంచి మనం చదివా. చైతన్య మహాప్రభు రామానందరాయను అడుగుతున్నారు, అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమి, జీవితం యొక్క పరమ ధ్యేయం, పరమ ప్రయోజనం. దానికి రామానందరాయ్ వివరించారు. కొన్ని శ్లోకాలు మనం చదివాం, అది మళ్ళీ మనం కొనసాగిస్తాం. ఇక్కడ జూలై 1, 1972 భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకంలో శ్రీల ప్రభుపాద ఉపన్యాసంలో కూడా ఈ రామానందరాయ్ చైతన్య మహాప్రభు చర్చ గురించి మాట్లాడుతున్నారు. సో మొదట్లో మనం చదువుతాం, తర్వాత మళ్ళీ చైతన్య చైతన్యం కంటిన్యూ చేస్తాం. సో హియరింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ థింగ్. 7వ అధ్యాయం 1వ శ్లోకం ఏమి? చెప్పండి. హియరింగ్, బట్ నోబడీ వాంట్స్ కమ్ ఫర్ హియరింగ్, ఎవ్రీవన్ వాంట్ ఓన్లీ ప్రసాద్. అంటే మన యొక్క స్థాయి, అందుకని వర్ణాశ్రమం కావాలి. శ్రవణం పైన ఆసక్తి లేదు మనకి, అది వర్ణాశ్రమం అంటే మనం కండిషన్ స్టేట్ అని చూపిస్తున్నాను. ఎవరైతే భాగవతం స్థాయిలో ఉంటారో, భాగవతుల స్థాయిలో, అత్యున్నత స్థాయిలో ఉంటారో వాళ్ళకి వర్ణాశ్రమం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళకి టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. 24 అవర్స్ వాళ్ళు వినకుండా ఉండలేరు. మనం తినకుండా ఉండలేం, మనం వినకుండా ఉండలేం. అదే మనం పడుకోకుండా ఉండలేం, వాళ్ళు పడుకొని ఉండలేం. మన నిద్ర అంటే అసలు ఒక నరకం. వాళ్ళు తినడం అంటే ఒక నరకం. వాళ్ళకి తినడం వై ఆత్మకు ఆహారం, శ్రవణం, కీర్తనం, తినడం ఎందుకు వాళ్ళకి. సో మనం ప్రవచనం ప్రారంభించే ముందు ఇద్దరే ఉన్నారు, దానికి సూచన. మనం అంత వర్ణాశ్రమ స్థాయిలో ఉన్నామని దాని ఒక నిదర్శనం. మనం వినే స్థాయికి ఇంకా రాలేదు. అందుకనే మనం కండిషన్ స్టేట్ నుంచి బయటికి రావడానికి మనం చాలా కష్టపడాలి. సో హియరింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ థింగ్. శ్రవణం means hearing. So Chaitanya Mahaprabhu was talking with Ramananda Raya, the process of self-realization. You will have it. For those who have got teachings of Lord Chaitanya, will read it. So when Ramananda Raya, Lord Chaitanya was speaking, so Chaitanya Mahaprabhu asked Ramananda Raya, what is the best process for self-realization? Because life is made for self-realization. This human life is made for self-realization. Atma Tattvam. Otherwise, it is animal life. The animals, they are cats and dogs. They are not interested in the self-realization. So ఇక్కడ ప్రభుపాద ఉపన్యాసం చెప్తున్నారు. 7వ అధ్యాయం 1వ శ్లోకంలో వచ్చినటువంటి ఉపన్యాసం శాండియాగోలో ఇచ్చారు 1972లో. ఆ యొక్క ఉపన్యాసం మధ్యలో నుంచి చదువుతున్నాను నేను, అంటే ఈ రామానందరాయ చైతన్య మహాప్రభు డిస్కషన్ వచ్చింది కాబట్టి చదువుతున్నాను. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, ముఖ్యమైనటువంటిది ఏమి మన జీవితంలో? నిద్రించడం, ఆహారం, నిద్ర, భయ, మైథునం. ఏమి ముఖ్యమైనవి? ఆత్మసాక్షాత్. ఇంకా ప్రభుపాద ఏం చెప్తున్నారు? ముఖ్యమైనది ఏం చెప్తున్నారు? ముఖ్యమైనటువంటి ఏమి మన జీవితంలో? వర్ణాశ్రమం. ఇంకా ముఖ్యమైనది తెలుసుకోవాలంటే ఆ ముఖ్యమైనది తెలుసుకోవాలి. మనం ముఖ్యమైన విషయం మన జీవితంలో ఏం తెలుసుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఏం ముఖ్యమైన మన జీవితంలో? భగవంతుని పట్ల ప్రేమ తెలుసు. అది తెలియాలంటే ఏం చేయాలి? గురువు సేవ చేయాలని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రద్ధ పెరగాలంటే ఏం చేయాలి? శ్రవణం. అట్లీస్ట్ అర్థం చేసుకున్నాను. సో అదే ప్రభుపాద చెప్తాను. సో హియరింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ థింగ్. వినడానికి వెళ్ళిపోతుంది. వినడం అసలు వినడం. సో వినడం అనేది అత్యున్నతమైనటువంటిది అన్నాడు. తస్సును యు మస్ట్ హియర్, నో చాయిస్ లేదన్నమాట, వినాల్సిందే. సో శ్రవణం అనేది చాలా ముఖ్యం.
చూడండి, శ్రవణం అనేది చాలా ముఖ్యమని తెలుసుకోవాలంటే శ్రవణం చేయాలి. శ్రవణం అనేది చాలా ముఖ్యమని తెలుసుకోవడానికి శ్రవణం చేయాలని తెలుసుకోవాలంటే కూడా మళ్ళీ శ్రవణం చేయాలి. శ్రవణం అనేది చాలా ముఖ్యం అని తెలుసుకోవడానికి శ్రవణం చేయాలా, అది తెలుసుకోవడం మళ్ళీ శ్రవణం చేయాలా, మళ్ళీ ఇంకా తెలుసుకోవాలని కూడా శ్రవణం చేయాలి. శ్రవణం లేకుంటే ఏది కాదు. ఇప్పుడు మనం చదివాము, మనం శ్రవణం చేయలే, ముఖ్యమైన విషయం మర్చిపోయాం. శ్రవణం అనేది ముఖ్యం తెలుసుకోవడానికి మనం ఉపన్యాసాలు ఇస్తుంటాం. అప్పుడు మనం వినకుండే ఏముంది. సో చైతన్య మహాప్రభు ఇస్ టాకింగ్ విత్ రామానంద గారు. సో చైతన్య మహాప్రభు రామానంద గారితో మాట్లాడుతున్నారు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గం గురించి. సో చైతన్య మహాప్రభు అడిగారు, సో అసలు ఈ మార్గం ఏమని అడిగారు. మానవ జన్మ వచ్చిందే ఇక ఆత్మ సాక్షాత్కారం కోసం. నుదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణదారం మయానుకూలైన నభస్వతేరితం పుమాన్ భవాగ్దిం నచరేద్ ఆత్మ. సో ఇక దీనికంటే ముందు శ్లోకంలో కూడా కృష్ణుడు ఉద్దానికి చెప్తున్నాడు, లబ్ధ్వా సుదుర్లభం బహుసంభవంతే మానుష్యమత్తదమరిత్యం అపీహతిర తూర్ణం యతేత నపతేత అనుమృత్యయావా నిశ్రేహస్యాయ కలో సర్వత స్యాత్. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో జ్ఞాన జిజ్ఞాస. ఇవన్నీ కూడా వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించబడింది. మానవ జన్మ వచ్చింది ఆహార నిద్ర భయమైతునాల కోసం కాదు. ధర్మో ఇతేషాం అధికో విశేషం, జ్ఞానో ఇతేషాం అధికో విశేషం. ధర్మం కోసం, జ్ఞానం కోసం, మనం ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం మానవ జన్మ మనకి ఇవ్వబడింది. భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం. ఆత్మతత్వం. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవే దయావత జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య బ్రహ్మ జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస. ఎక్కడ ఆహారం ఉంది, ఎక్కడ నిద్ర ఉంది, ఎక్కడ మైత్రం ఉంది, ఎక్కడ నా ఆశ్రయం ఉంది, దానికోసం కాదు వచ్చింది. సో అది చైతన్య మహాప్రభు అందుకే అడుగుతున్నారు మానవ జన్మక లక్ష్యం. లేకుంటే ఆ యొక్క జీవితం ఏమవుతుంది, పశువు జీవితం లాగా అవుతుంది. సింపుల్లీ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. పిల్లులు కుక్కల వల్లే. పిల్లులు కుక్కలు రోజంతా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఆహారం, ఎక్కడ నిద్ర, ఎక్కడ మైత్రం, ఎక్కడ ఆశ్రయం తీసుకోవాలనేసి. సో అందుకే ప్రభుపాద చెప్తారు, ఈ మానవ నాగరికత, నవీన సముదాయం కుక్కల పందుల వలె, కుక్కల పిల్లుల వలె నాగరికత తయారైపోయింది. ఎవరు కూడా ఆత్మతత్వం కోసం, బ్రహ్మ జిజ్ఞాస కోసం, ధర్మ జిజ్ఞాస కోసం ఆలోచించట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళు ఇంద్రియ తృప్తి పైన ఆశపడి ఉన్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్. వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం పైన ఆసక్తి లేదు. బట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మీన్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. దేర్ఫోర్ చైతన్య మహాప్రభు క్వశ్చన్ రామానంద, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. సో కానీ మానవ జన్మ వచ్చింది కేవలం ఆత్మ సాక్షాత్కారం కోసమే, ఇంద్రియ తృప్తి కోసం కాదు. కుక్కల్లాగా, పందుల్లాగా, ఎలుకల్లాగా, ఒంటెల్లాగా, గాడుతుల్లాగా, గుడ్ల గూబల్లాగా, ఇంకా జంతువుల్లాగా, గబ్బిలంలాగా, కాకుల్లాగా, పక్షుల్లాగా జీవితాన్ని వృధా చేసుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసం. ఏదైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అభ్యాసం చేయట్లేదో వాళ్ళు శాస్త్రంలో చెప్పబడింది వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు. సో అందువల్ల చైతన్య మహాప్రభు అడుగుతున్నారు ఆత్మ సాక్షాత్కారం అవసరం, బట్ అత్యున్నతమైనటువంటి మార్గం. సో దానికి రామానంద చెప్తారు, వర్ణాశ్రమాచరవత పురుషేణ పరపుమ విష్ణు ఆరాధ్యతే పంథా నాణ్య తత్వోష కారణ. ద రియల్ బిజినెస్ ఇస్ విష్ణు ఆరాధనం. నిజమైనటువంటి యొక్క పని, మన యొక్క కర్తవ్యం, మన యొక్క వ్యాపారం అంటే ఓన్లీ జస్ట్ లాభం కాదు, అసలు చేసేటువంటి పని ఏమది, విష్ణుని ఆరాధించడం. ద ఆల్ పర్వేడింగ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో అంతటా వ్యాపించినటువంటి ఒక భగవంతుని, సర్వాంతర్యామి, మయాధ్యక్షేణ ప్రకృతి సుయతేశ్వర చరాచర హేతునానే కౌంతే జగద్వి పరివర్తతే. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన నాస్తాని సర్వభూతాన్ని రచయితే. హూ ఈజ్ విత్ ఇన్ ద ఆటమ్, ఈవెన్ అణువులో కూడా, ప్రతి ఒక్క అణువులో భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో.
అండ్ ఎవరైతే మన హృదయంలో ఉన్నారో ఆయన కూడా పరమాత్మ రూపంలో ఉన్నారు. సో పూర్తిగా సర్వవ్యాపి అయినటువంటి యొక్క భగవంతుని ఆరాధించడం. సో వర్ణాశ్రమ ధర్మ మీన్స్ హౌ టు రియలైజ్ దట్ సుప్రీం. వర్ణాశ్రమ ధర్మ అంటే ఏమి? ఆ యొక్క భగవంతుని ఏ విధంగా సాక్షాత్కారం పొందాలి. దాట్ ఈజ్ వర్ణాశ్రమ ధర్మ, ఆల్ పర్వేడింగ్. సో అంతటా వ్యాపించినటువంటి భగవంతుని సాక్షాత్కారం పొందాలి. వర్ణ మీన్స్ 4 సోషల్ డివిజన్స్, 4 రకాలైనటువంటి యొక్క విభాగాలు. వర్ణ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. 4 భౌతికమైనటువంటి యొక్క ఆశ్రమాలు, 4 ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమాలు. ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. వన్ హూ ఈజ్ నాట్ విత్ ఇన్ దిస్ కేటగిరీ. అంటే 4 ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో కానీ 4 సాంఘిక ఆశ్రమాల యొక్క కేటగిరీలో లేకుంటే వాళ్ళను వన్ హూ ఈజ్ నాట్ విత్ ఇన్ దిస్ కేటగిరీ, వర్ణాశ్రమ ధర్మ, ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్. ఏ కేటగిరీలో అంటే 4 ఆధ్యాత్మిక ఆశ్రమాలు, 4 సాంఘిక ఆశ్రమాల్లో కాకుండా ఉంటాడో వాళ్ళను ఏ విధంగా పరిగణిస్తారు? జంతువుగా పరిగణిస్తారు, మనిషిలాగా పరిగణించారు, మనుషులు కాదు. అందుకే ప్రభుపాల వారు ఇది మనిషి సముదాయం కాదని చెప్పారు. నవీన సముదాయం, మనుషుల సముదాయం కాదు. ఎవరైతే ఈ 4 విభజనలో ఉంటారో వాళ్ళు మాత్రం మనుషులు. సో లేదంటే నాగరిక మనుషులు కాదని చెప్పొచ్చు, నాగరికమైనటువంటి వ్యక్తి కాదు. In the civilized nation, there is a 4 divisions of spiritual life. 4 divisions. They do not know it. But those who are followers of Vedic culture, they know how the divisions are be made. Just like in your body, you have got 4 divisions. The head division, arms division, belly division, leg division. They're all required. It is not that simply you have got a nice brain like Professor Einstein. That will do. No, you must have hands also, you must have belly also, you must have legs. Then it is a complete. The head is the most important part of the body, that is all right. But leg is also required. You cannot neglect the leg. So similarly, సో ఇక్కడ ఈ నాగరిక సమాజంలో, వైదిక సంస్కృతిలో ఇక వర్ణాశ్రమ సంస్కృతి అనేది ఉంటుంది. సో 4 విభాగాలు వాళ్ళు విభజిస్తారు. ఉదాహరణకు మన శరీరంలో 4 విభాగాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవసరం. ఒకటి వచ్చేసి మనకు తల, తర్వాత చేయిలు, తర్వాత ఉదరం, కాళ్ళు. సో కొందరు మంచి మెదడు ఉంటుంది, మంచి బుర్ర ఉంటుంది, బుద్ధి. ఉదాహరణకు ప్రొఫెసర్ ఐన్స్టైన్ లాగా. ఐన్స్టైన్కు భౌతికమైనటువంటి బుర్ర ఉంది. సో అది ఉండాలా, కానీ బుర్ర ఉన్నంత మాత్రాన చేతులు కూడా అవసరం, ఉదరం కూడా అవసరం, కాళ్ళు కూడా అవసరం. అప్పుడు పూర్తి శరీరం ఉంటుంది. ఆ విధంగా సమాజం కూడా పరిపూర్ణమవుతుంది. సో మన యొక్క తల శరీరానికి ముఖ్యమైనటువంటి ఒక అంగం అయినప్పటికీ కాళ్ళు కూడా ముఖ్యమైనటువంటి అంగాలు. యూ కెనాట్ నెగ్లెక్ట్ ద లెగ్. కాళ్ళను వదిలేయడానికి లేదు మనం. సో సిమిలర్లీ దిస్ డివిజన్ ఇస్ వెరీ సైంటిఫిక్. ఇది విజ్ఞానపూర్వకమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది యొక్క విభాగాలు ఏదైతే ఇచ్చాడో. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటిది. ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ క్లాస్ ఆఫ్ మెన్ అండ్ ప్రొడక్టివ్ క్లాస్ ఆఫ్ మెన్ అండ్ లేబరర్ క్లాస్ ఆఫ్ మెన్. ఇంకా మేధావి వర్గం, యజమాని వర్గం, తర్వాత ఉత్పత్తి వర్గం, తర్వాత శ్రామిక వర్గం. వెన్ వి compare the labor class of men with intellectual class of men, there is a difference. శ్రామిక వర్గంతో మేధా వర్గంతో పోల్చి చూసినప్పుడు కొంచెం తేడా ఉంటుంది. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. ఇద్దరు అవసరం, ఆవశ్యకం. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు మెయింటైన్ దిస్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ వర్ణాశ్రమ ధర్మ. మన శరీరానికి తల అవసరం, చేతులు అవసరం, ఉదయం అవసరం, అన్నీ అవసరం శరీరాన్ని పోషించాలని. అదేవిధంగా సమాజానికి అందరూ అవసరం. సో దాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటాం. ద లైఫ్ ఎయిమ్ సెల్ఫ్ రియలైజేషన్, విష్ణు, నాట్ ద స్కై స్క్రేపర్స్. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమి? విష్ణువును అవగతం చేసుకోవడం, లేదంటే విష్ణువు సాక్షాత్కారం చెందడం, లేదంటే విష్ణువు కోసం సేవ చేయడం. లేదంటే ఆకాశపు మేడలు కాదు. ఏమంటారు స్కై స్క్రేపర్స్ అంటే?
హార్మ్యాలు, హార్మ్యాలు, ఆకాశ హార్మ్యాలు. ఎవరికి అర్థం కాదు అనుకోండి హార్మ్యాలు అంటే కూడా ఇప్పుడు అది కూడా ఎవరు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా సంస్కృతి పోయింది. అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అంటే ఇది అర్థమవుతుంది. పీజన్ హోల్స్ అది నీకు, అది వాళ్ళ కాదు. దీస్ ఆర్ పైలింగ్ స్టోన్స్ అండ్ వుడ్స్. అవేమవి? ఆకాశ హార్మ్యాలు, ఆకాశ మిద్దలు. ఏమవి? రాళ్ళు. అంటే ఇప్పుడు అంతా కూడా రాళ్ళు వేయట్లేదు అసలు, రాళ్ళ గుట్టలు అంతా కూడా సిమెంట్ గుట్టలు వేస్తారు. వుడ్స్ అంటే చెక్కలు. చెక్కలు కూడా వేస్తారు, అంటే కూడా సింథటిక్ డోర్స్ వస్తున్నాయి, ప్లాస్టిక్ డోర్స్ వస్తున్నాయి. ప్రోపర్ అప్పట్లో మిద్దెలు కట్టేవాళ్ళు, అంటే రాళ్ళతో కట్టేవాళ్ళు. తర్వాత డోర్లను చెక్కలు వాడేవాళ్ళు. దట్ ఈస్ నాట్ వెరీ ఇంటెలిజెంట్ వర్క్. అది బుద్ధిమంతుల పని కాదు. ద వుడ్స్ అండ్ పైల్ స్టోన్స్ అండ్ ఎర్త్ ఈస్ దేర్ ఆల్రెడీ. బిగ్ మౌంటైన్, హిల్స్. You do the business of the potter, carry it out and high. I mean to say, heap. It is in one place. It becomes skyscraper building. And if you simply are proud of these heaps of stones and wood and iron, that is not civilization. ఎన్నో ఇప్పుడు ఇక్కడ అన్ని చూస్తే గుట్టలు ఉన్నాయి, అంటే కొన్ని రాళ్ళు కొన్ని మట్టి కలిసి ఒక గుట్ట అయింది. సో గొప్పతనం ఉంది అందులో. సో మీరేం చేస్తున్నారు? కొన్ని అంటే ఇందులో ప్రోపర్ రాళ్ళు అని చెప్తున్నారు. రాళ్ళు, తర్వాత చెక్క, ఇవన్నీ కలిపి ఒక కుప్పలాగా, ఒక గుట్టలాగా వేసిన తర్వాత అది గొప్ప కాదు. అది ఇవన్నీ కూడా సిమెంటు, తర్వాత చెత్త చెదారం అన్ని కలుపుతా ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వస్తువులు. ఒక బిద్దలాగా కట్టినంత మాత్రాన అది గొప్ప కాదు అది. సో వీళ్ళంతా కూడా అహంకారం చెందుతున్నారు. ఒక పెద్ద రాళ్ళతో, తర్వాత చెక్కలతో, తర్వాత ఐరన్తో, ఇనుముతో ఒక పెద్ద గుట్టలా తయారు చేసిన మాత్రాన గొప్ప అనుకుంటున్నారు. కానీ అది నాగరికత కాదు. దట్ ఈస్ నాట్ సివిలైజేషన్. అది నాగరికత కాదు. సివిలైజేషన్ ఈస్ దట్ లివింగ్ ఎంటిటీ హూ ఈస్ యూజింగ్ దిస్ రిసోర్సెస్ వాట్ టు నో వాట్ ఈస్ యాక్చువల్ బిజినెస్. దిస్ piling of stones and wood done also by the birds. They pick up according to their strength some twigs, they make a nest, and that intelligence is there. The rat also, he makes subway. మనం చాలా రిలేట్ అవుతుంది ఇప్పుడు. You see, this is not very intelligent work. To imitate the rats, birds, cats and dogs, this is not civilization. సో ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఈ నాగరికత అంటే ఏదో ఉన్నటువంటి వనరులను ఉపయోగించేసి ఈ విధంగా పెద్ద పెద్ద మేడలు కట్టడం కాదు. ఒక రాళ్ళ కుప్పను, చెక్కల కుప్పను, తర్వాత ఇనుము కుప్పలను చేయడం కాదు. అది పక్షులు కూడా చేస్తున్నాయి. పక్షులు కూడా అవి కుప్పలు చేస్తూ ఉంటాయి. వాటి శక్తి ప్రకారం వాటి యొక్క రెక్కలతో మోస్తాయి, ఒక గూడును తయారు చేస్తాయి. అవి వాటి కూడా ఈ బుద్ధి ఉంది, పక్షులు కూడా ఈ బుద్ధి ఉంది. ఉదాహరణకు ఎలుకలు కూడా సొరంగ మార్గాలు చేస్తాయి. పెద్ద సొరంగం ఇక్కడ నుంచి వెళ్తే అక్కడి వరకు వస్తుంది. ఇప్పుడు సొరంగం భూమిలో కల రోజు చూస్తూ ఉన్నాం మనం. ఎలుకలు సొరంగాలు చేస్తూ ఉన్నాయి లోపలికి. అక్కడ రాళ్ళేస్తే మళ్ళీ ఇంకొక సొరంగం, అక్కడ రాళ్ళేస్తే ఇంకో సొరంగం, ఇక్కడ రాళ్ళేస్తే ఇంకా రోజంతా అదే ఏం చేస్తుంది, బాగా తింటుంది. అక్కడ ధాన్యం పెట్టాము, ధాన్యం తింటుంది. దానికి పళ్ళు బాగా ఏమంటారు దాన్ని, పదంగా లేదా దానికి ఇచ్చింగ్ అవుతా ఉంది. దురద అనమాట, పళ్ళ దురద వస్తుంది. ఏదైనా వేయాలా, ప్రజలకు కూడా దురద వస్తే ఏదో కూడా వేయాలా. సో అది భూమి లోపల వెళ్ళేసి సొరంగాలు చేస్తూ ఉన్నాయి. సో అది కాదు మన పని, సబ్వే చేయడం. ఇప్పుడు ప్రజలు కూడా అదే సబ్వేలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ తయారు చేస్తున్నారు. లేదంటే కింది నుంచి మెట్రో కోసం. ఇప్పుడు ఢిల్లీలో మొత్తం సబ్ వేసింది మెట్రో కోసం, సొరంగ మార్గాలు. సో అది కాదు బుద్ధితనం అంటే. అది దిస్ నాట్ వెరీ ఇంటెలిజెంట్. బుద్ధి తక్కువ చేశారు, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కాదు. దర్ ఇమిటేటింగ్ ద ర్యాట్స్. ఎలకల్ని అనుకరిస్తున్నారు, కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఎలక ఏం చేస్తుందో, పక్షులు ఏం చేస్తున్నాయో, కుక్కలు ఏం చేస్తున్నాయో, పందులు ఏం చేస్తున్నాయో వాళ్ళని అనుకరిస్తున్నారు. దట్ ఈస్ నాట్ సివిలైజేషన్. అది నాగరికత కాదు. Civilization means self-realization. What I am, why I am forced to die, or do not like to die. To know this is that is the civilization. నాగరికత అంటే ఏమి, నేను ఎవరిని, నేను ఎందుకు ఒత్తిడి చేయబడుతున్నాను,
ఫోర్స్ చేయబడతాను చనిపోవడానికి. ఎందుకు నేను చనిపోతున్నాను? నాకు చనిపోవాలని లేదు. సో ఇది నాగరికత అంటే. ఈ యొక్క ప్రశ్నలు మనకు రావాలి. When all these inquiries will come into one's mind, ఎప్పుడైతే ఈ యొక్క ప్రశ్నలు మన మనసులోకి వస్తాయో, well, I do not wish to die, but why death is there? Force. I am forced to die. I do not wish to be deceased. Why disease comes to me upon me? When this why question will come, then why? This is the humanity. ఎందుకు ప్రశ్నించాలండి. ఎందుకు అసలు నేను చనిపోతున్నాను? ఎందుకు నాకు రోగం వస్తుంది? ఎందుకు నాకు ముసలితనం వస్తుంది? అసలు ఎందుకు నేను జీవిస్తున్నాను? ఎప్పుడైతే ఈ ప్రశ్న అనేది వస్తుందో, జిజ్ఞాస ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు అది మానవ సమాజం, లేదంటే ఇది జంతువులను అనుకరించేటువంటి సమాజం. అండ్ ఇఫ్ హీ రిమైన్స్ డల్, ఆల్ రైట్, లెట్ మీ డై. మందంగా అంటే జడంగా లేదా మూర్ఖంగా, ఇంకా డల్ అంటే ఏమంటారు? సోమరితనంగా. ఆల్రెడీ చనిపోతున్నాం, ఇప్పుడు అదే జరుగుతుంది. కరోనా వైరస్ వచ్చి చనిపోతుంది, నేను చనిపోతుంది. తాగడం మాత్రం తాగుదాం, తినడం మాత్రం తిందాం, తొందరలో అడగడం అంతే. దెన్ ఈజ్ క్యాట్ అండ్ డాగ్. ఆ విధంగా అందరు చనిపోతే ఉందిలే అనుకోండి, అతను కుక్క కంటే పిల్లి కంటే గొప్పగా. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో వై. దెన్ ఈజ్ క్యాట్స్ అండ్ డాగ్. ఎప్పుడైతే ఇక ఎందుకు అని ప్రశ్నించరు, ఎందుకు నేను చనిపోతాను, ఎందుకు ముసలితనం వస్తుంది, అసలు నేను ఎవరిని, ఎందుకు నేను చనిపోవడానికి ఫోర్స్ అనేది వస్తుంది, ఎక్కడి నుంచి, ఆ ప్రశ్న రాలే అంటే కేవలం మనం పిల్లిలాగా కుక్కలాగా. సో హ్యూమన్ civilization does not mean this piling of wood and stones. No, that is not human civilization. Human civilization means Brahma Jignasa, inquiry. These are the inquiry. Why I am forced to do this? These things are taught regularly in the Varnashram system. So Varnashram అంటే ఏమి అసలు? వర్ణాశ్రమం అంటే ఇదే ఉండవు. చాలా మంది వర్ణాశ్రమం అంటే ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుపాద చాలా స్పష్టమైనటువంటి డెఫినేషన్ ఇస్తున్నారు. మానవ నాగరికత వర్ణాశ్రమం అంటే మనుషులు ఆచరించేటువంటి విధానం వర్ణాశ్రమం. ఎవరైతే వర్ణాశ్రమం అవసరం లేదంటారో వాళ్ళు పశువులు అనమాట, కుక్కలు, పందులు అనమాట. వర్ణాశ్రమం అవసరం లేదన్న వాళ్ళు. సో అలాగే ఇది ఒక శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. ఎవరు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఈ విధంగా ప్రేరేపించబడుతాను చనిపోవడానికి, ఎందుకు నాకు వార్ధక్యం వస్తుంది, ఎందుకు నేను ఒత్తిడి చేయబడుతున్నాను, చావు అనేది నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తుంది. సో ఇవన్నీ శిక్షణ ఇస్తారు. అదే వర్ణాశ్రమం పద్ధతి అంటే. వన్ ఈజ్ మేడ్ బ్రహ్మచారి, సెలబసీ, స్పిరిచువల్. వన్ ఈజ్ మేడ్ వెరీ డీసెంట్లీ ఫ్యామిలీ లైఫ్, గృహస్థ. వన్ ఈజ్ మేడ్ రిటైర్ లైఫ్, సన్యాస. వెరీ సిస్టమేటికల్. సో ఏ ఆశ్రమం అనే విధంగా చేస్తాం ప్రభుపాద వివరిస్తున్నారు. సో బ్రహ్మచారిగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని శిక్షణ ఇచ్చి వాళ్ళ బ్రహ్మచారి తయారు చేస్తారు. తర్వాత గృహస్థగా శిక్షణ గృహస్థగా తయారు చేస్తారు. తర్వాత పదవి విరమణ టైంలో, పదవి అంటే చివరికి అవసాన కాలంలో సన్యాసిగా. అండ్ చాలా పద్ధతి ప్రకారంగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఫాలో వర్ణాశ్రమ ధర్మ, దెన్ వీఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్. మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం ఆచరించుకుంటే మనం మనుషులం కూడా కాదు. ఇది భక్తివినోద్ ఠాకూర్ కూడా కొన్ని శ్లోకాలు కోట్ చేస్తారు. అదే మనం భక్తులు కావాలనుకుంటాం, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించకుండా. ఫస్ట్ మనుషులు కావాలి, మనుషుల తర్వాత మనం భక్తులు అవుతాం. అందుకే కొన్నిసార్లు ఆ భక్తులు ఎవరైతే మాకు వర్ణాశ్రమ ధర్మం అవసరం లేదు అనుకుంటారో వాళ్ళు భక్తులుగా నటిస్తారు, కానీ పశువులాగా ప్రవర్తిస్తారు. భక్తుల వేషంలో ఉంటారు, పశువులాగా ప్రవర్తిస్తారు. కొందరు వచ్చి అడుగుతారు, ఎందుకు మీరు భక్తులు మనుషుల్లాగా కూడా ప్రవర్తించట్లేదు? ఆ విధంగా. ఎందుకంటే మనం వర్ణాశ్రమాన్ని క్రాస్ చేసి మనం డైరెక్ట్ భక్తిలో కావాలనుకుంటే ఫస్ట్ మనిషి కావాలి. మనం జంతువు, తర్వాత మనిషి, తర్వాత భక్తులు. సో ఫస్ట్ మనుషులు కావడానికి మనకు శిక్షణ అనేది కావాలి. అందుకే వర్ణాశ్రమం అవసరం ప్రతి ఒక్కరికి. మనం ప్రచారం చేసి భక్తులు తయారు చేయాలంటే ఫస్ట్ ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అప్పుడు భక్తులు కావడానికి సులభం. ఎందుకంటే మనిషి స్థాయి నుంచి భక్తులు కావడం ఈజీ, కానీ జంతువు నుంచి భక్తులు కావాలంటే కొంచెం కష్టం. ఒక్కో చైతన్య మహాప్రభు జంతువులను కూడా హరినామం చేయించారు. Therefore Ramananda Raya proposed this varnashrama. అందువల్ల రామానంద రాయ్ దీన్ని ఆయన ప్రపోజ్ చేశారు. He quoted from Vishnu Purana, Varnashrama Charavata, but Chaitanya Mahaprabhu said, "Oh, this is rejected." Chaitanya Mahaprabhu చెప్పారు, దాన్ని తిరస్కరించారు. Immediately rejected. పూర్తిగా తిరస్కరించారు. Now, so scientific institution of Varnashram system coming from very early age.
చైతన్య మహాప్రభు సెడ్ దిస్ ఎక్స్టర్నల్, సే సంథింగ్ బెటర్. సో ఇది ప్రారంభం నుంచి వచ్చింది, సనాతనంగా ఉన్నటువంటిది ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి. కానీ చైతన్య మహాప్రభు చెప్పారు ఇది బహిర్గతం అని చెప్పారు, దీనికంటే పైన ఉన్నతమైన చెప్పారు. So Ramananda Rai was putting some better proposal than Varnashram Dharma, than Varnashram Tyaga. Tyaga means renouncing. Then తర్వాత కూడా మన చైతన్య మహాప్రభు ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పారు. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ. When one gives up this nonsense speculative process, everything is speculating. Scientist, philosopher, everything is speculating. Just to show himself to the grown up, very learned, and he can put some theory. This is rejected. అది మనం చదువుతాం మళ్ళీ చైతన్య చరితామృతం నుంచి. తర్వాత చైతన్య ప్రభు అన్నీ కూడా ముందుకు వెళ్ళమని చెప్తారు. చివరికి శ్రవణం జ్ఞానే ప్రయాసముదవంతేవ జీవంతి సన్ముఖరకం భవదీయవాత్మ శ్లోకం చెప్పిన తర్వాత చైతన్య ప్రభు ఒప్పుకుంటే తర్వాత ఇంకా ముందుకు వెళ్ళమని అంటారు. సో ఇది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుపాద వారు వర్ణాశ్రమాన్ని ఏ విధంగా వివరించారంటే, మనిషి జన్మలో మనం తెలుసుకోవాలి మానవ జన్మ కావాల్సినటువంటిది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ